వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. తెలంగాణలో ఇంకా ఏదో ఒక మూలన మార్వాడి గో బ్యాక్ అనే నినాదం కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా పలువురు తెలంగాణ బచావ్ మూవ్మెంట్ పేరిట, గో బ్యాక్ మార్వాడి మూవ్మెంట్ పేరిట రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు, మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. అటువైపు నుంచి మార్వాడీలకు కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. చాలా మంది బీజేపీ శ్రేణులు కానివ్వండి, వారికి మద్దతుగా ఉండే వ్యక్తులందరూ కూడా ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో వారిని వీళ్ళంతా కూడా అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని రెచ్చగొట్టి హిందువుల మధ్య చిచ్చు పెట్టాలని ఒక దురహంకారంతో, ఒక దురాలోచనతో చేస్తున్న వారే అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతానికి ఈ మార్వాడి గో బ్యాక్ సంబంధించిన ఉద్యమం ఇంకా ఊరు కప్పిన నిప్పులాగా కనబడుతూనే ఉంది. ఎక్కడో చోట ఉద్యమాన్ని మరింతగా ఉధృతం చేస్తామంటున్నారు మార్వాడికి సంబంధించినటువంటి అంటే స్థానికులు, తెలంగాణ స్థానికులు. తమ వ్యాపారాల్ని మార్వాడీలు దెబ్బ కొడుతున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్యవైశ్య సంఘాలు ఆందోళన చేపట్టాయి, విశ్వకర్మలు భిక్షాటన చేశారు. పలు చోట్ల పలు రకాలుగా ఈ ఆందోళన కొనసాగు. మొన్నటికి మొన్న కొల్లాపూర్లో కూడా ఒక మార్వాడి కొత్త దుకాణాన్ని ఆయన ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు స్థానికులు. అటు కామారెడ్డిలో కూడా సదాశివ నగర్లో గోల్డ్ జ్యువెలరీ షాప్ని ఇనాగ్రేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ షాప్లో మంటలు పెట్టారు. అగ్నికి ఆహుతైపోయింది షాప్ అంతా కూడా. సో ప్రస్తుతానికి మార్వాడి ఒక వ్యక్తి మాట్లాడారని ఆరోపణలు, మార్వాడీలకు బీజేపీ మద్దతిస్తోంది. సో వ్యక్తి మాట్లాడిన మాటలు ఇంకా కూడా తెలంగాణ స్థానికుల్ని మరింత ఆగ్రహానికి గురిచేశాయి. ఒకసారి మనం ఫస్ట్లీ జిగ్నేష్ దోషి ఆయన గతంలో మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున ఇప్పుడు అందరినీ కూడా కొంత ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం, అతను డిబేట్ని కంటిన్యూ చేద్దాం. ఒకసారి జిగ్నేష్ దోషి ఏం మాట్లాడారో చూద్దాం. మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే రైట్. ఇది జిగ్నేష్ దోషి గుజరాతీ మార్వాడి సంఘానికి సంబంధించి ఒక ప్రతినిధిగా హాజరైనటువంటి నేపథ్యంలో ఆర్టీవీతో మాట్లాడిన మాటలు, ఈ రెండు వ్యాఖ్యలు ఆయన ఏవైతే మాట్లాడుకొచ్చారో ఈ మాటలన్నీ కూడా తెలంగాణలో ఒక భారీ ఉద్యమానికి తెరతీస్తాయి. అది ఇప్పుడు ఈ రూపంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. మనతో పాటుగా తెలంగాణ శ్యామ్ జాయిన్ అవుతున్నారు. సో శ్యామ్, అట్ ది సేమ్ టైం కరాటే కళ్యాణి గారు అండ్ పిఎన్ మూర్తి గారు జాయిన్ అవుతున్నారు. అందరికీ నమస్తే అండి. సో ముందుగా కరాటే కళ్యాణ్ గారితో మాట్లాడతాను. కరాటే కళ్యాణ్ గారు, తెలంగాణ బచావ్ మూవ్మెంట్, మార్వాడి గో బ్యాక్, వాళ్ళు వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి ఇక్కడి వ్యాపారాలను దెబ్బ కొడుతున్నారు. ఎలా చూస్తారు దీన్ని? కళ్యాణ్ గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది. బట్ మాట్లాడండి. రైట్, కొంతమంది ఆడియో డిస్టర్బెన్స్ ఉంది. మళ్ళీ వీళ్ళు రికనెక్ట్ యూ. సో శ్యామ్, ఏంటి ఇంకా తెలంగాణ వ్యాప్తంగా ఈ మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం ఇంకా కొనసాగుతూ ఉందా? కొల్లాపూర్లో కూడా మొన్న ఒక సంఘటన దగ్గర కొంత ఆందోళన చేపట్టారు. పిడమర్తిలో ఇలాంటి వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏంటి కొత్త షాపులు పెట్టనివరా? మీరు నిర్ణయం తీసుకోవడానికి మీ చేతిలో తీసుకున్నారా అంతా కూడా? గారు, కొత్త షాపులు పెట్టకూడదనడానికి ఒక కారణం. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, జిగ్నేష్ జోషి గారు మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ గారు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే చర్యలు తీసుకొని పిడమర్తి రవాణా గారి పైన సుమోటోగా కేసులు బుక్ చేయాలి. మేము మీన్స్ ఎవరు? జిగ్నేష్ జోషి గారు, రాజా సింగ్ గారు, కేంద్ర మంత్రి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు అందరం అండగా ఉన్నాం అని జోషి గారు కార్యకర్తలాగా, బీజేపీ కార్యకర్తలాగా మాట్లాడుకుంటూ వచ్చి పిడమర్తి రవాణాని, లేకపోతే మాలాంటి ఉద్యమాలు చేసేటువంటి వ్యక్తుల్ని పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని భయపెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. పిడమర్తి రవాణా మాట్లాడదాం. ఒకసారి కొల్లాపూర్ ఇష్యూ గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు కరాటే కళ్యాణ్ గారితో మాట్లాడతాను. కరాటే కళ్యాణ్ గారు, సరే, తెలంగాణలో తెలంగాణ బచావ్ మూవ్మెంట్ పేరిట, గో బ్యాక్ మార్వాడి పేరిట పలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతున్నాయి. చాలా మంది మేధావులు అందులో పాల్గొంటున్నారు. తెలంగాణ స్థానికుల వ్యాపారాలు దెబ్బ కొట్టే కుట్రే ఇది మార్వాడి లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు మీరు దీన్ని? అంటే పని పాట లేకపోతే ఏదో ఒక ఉద్యమం ఎత్తుకుంటే దానిలో మనకంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది. ఆ ఐడెంటిటీతో మనకున్న చాలా చాలా అవసరాలు తీరుతాయి అనుకుని చేసే భాగం అంటానండి నేను. ఇప్పుడు ఈ తెలంగాణలో రైట్, తను మాట్లాడుతున్నారు. ఒకసారి సిగ్నల్ ఇంటరప్ట్ అయింది. వీళ్ళు కనెక్ట్ యూ అగైన్. సో తెలంగాణ శ్యామ్ ఏం చెప్తారు? పని పాటలేని ఉద్యమాలు, మీ అన్ని పని పాటలేని పనులంట.
ఇప్పుడు సంస్కారంగా మాట్లాడడం నేర్చుకోవాలండి. వీళ్ళు దేశభక్తి గురించి లేకపోతే జాతీయవాదం గురించి నరేంద్ర మోడీ గారు గొప్పవాడని చెప్పేటువంటి వ్యక్తులు సంస్కారంగా మాట్లాడడం నేర్చుకోవాలి. పని పాట లేనిది ఎవరికి ఇలా మాట్లాడేటువంటి వ్యక్తులకు పని పాట లేని వాళ్ళు, ఇలా మాట్లాడేటువంటి వ్యక్తులకు పని పాట లేదండి. తెలంగాణలో ఉన్నటువంటి స్థానిక వ్యాపారస్తులు, తెలంగాణలో కులవృత్తులు చేసుకునే వాళ్ళు గత 20 ఏళ్లుగా ఈ మార్వాడి ఎప్పుడైతే అయిందో వీళ్ళకి ఈగో హర్ట్ అయిపోయింది. ఈగో హర్ట్ అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మళ్ళా పెట్టి అవు పెట్టి పెట్టి వీళ్ళందరూ చేస్తున్నారు. కానీ ఈగో హర్ట్ ఎక్కడైంది? ఈగో హర్ట్ ఎక్కడైంది? ఏమండి ఈగో హర్ట్ అయింది అంటున్నారు కదా, ఈగో హర్ట్ ఎక్కడైంది? ఈగో హర్ట్ ఎక్కడైందంటే ఇప్పుడు ఎవరైతే మొన్న ఆ రోజు ఎవరైతే ఆ దళిత వ్యక్తి నేను ఈయన నన్ను కొట్టాడు దాని మీద కేసు పెట్టాను, ఆ కేసు కంటిన్యూ అవుతుంది కానీ నాకు ఎటువంటి ఉద్దేశం లేదు వాళ్ళు వెళ్ళిపోవాలి వీళ్ళు వెళ్ళిపోవాలి అనట్లేదని ఆ రోజు బహిరంగంగా ఆయన ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చి అది క్లోజ్ అయిపోయింది అని అందరూ వెళ్ళి అనుకున్నారు. ఆ తర్వాత వీళ్ళకి ఈగో హర్ట్ అయిపోయింది. మనం తీసుకొచ్చింది ఒక ఏదో ఒక పెంట పెడితే ఆ పెంట పెద్దది అయిపోయి గాలివాన్ అయిపోయి మనకు కూడా ఒక ఐడెంటిటీ వస్తుంది. నా పేరు ముందు తెలంగాణ అని పెట్టుకున్నా అన్నారు శ్యామ్ అనే అతను. తెలంగాణ శ్యామ్ ఏంటండి? తెలంగాణ అంతా ఇతనికి ఏమైనా రాసిచ్చారా? లేకపోతే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ తెలంగాణలో పెట్టుకోవాలా? మరి అతన్ని అడిగితే అలా అడిగితే ఎలా ఉంటుంది? నా ఇష్టం అంటాడు. అలాగే ఎవరిష్టం ఎవరు బ్రతకడం ఈ సువిశాల భారతదేశంలో ఎవరు ఎక్కడైనా బ్రతికే హక్కు ఉంది. మరి అదే శ్యామ్ మార్వాడి గోబ్యాక్ అన్నప్పుడు అదే అతను రోహింగ్యా గోబ్యాక్ అని ఎందుకు అన్నాడు? నేను రోహింగ్యా గోబ్యాక్ అని నేను పెడతా రేపు ఉదయం పెద్దది రౌండ్ టేబుల్ సమావేశం. నాకు కూడా ఉందా హక్కు? నేను కూడా ఒక ఉద్యమాన్ని లేవనెత్తొచ్చు కదా. నేను లేవనెత్తానంటే ఒక మంచి అవసరమైన ఉద్యమాన్ని లేవనెత్తుతాం. అవసరం లేనివన్నీ తెచ్చి నెత్తి మీద పెట్టి అందరి మీద రుద్ది ఇది మేము పెద్ద చేయాలనుకున్నా మీరు మాకు సపోర్ట్ చేయండి అని అడగం. ఎందుకంటే రోహింగ్యాల కన్నా వీళ్ళు ఏమైనా చాలా చాలా ఉత్తములా? దయచేసి రోహింగ్యాలని పాపం మార్వాడీల రకంగా పోల్చకండి. రోహింగ్యాలు అనే వాళ్ళు మన దేశానికి సంబంధించి వాళ్ళు కొంత వాళ్ళని శత్రువులుగా భావిస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఇబ్బందులు గురి చేసే అవకాశం ఉంది కాబట్టి పంపిస్తున్నారు. పాపం వాళ్ళని మార్వాడీలతో పోల్స్తే వీళ్ళని కొంత కించపరిచినట్టు అవుతుంది. కాదండి, నేను ఎవరిని పోల్చట్లేదండి. రోహింగ్యా గోబ్యాక్ అని అనని వాళ్ళు మార్వాడి గోబ్యాక్ అని ఎలా అంటున్నా? రోహింగ్యాల కన్నా వీళ్ళేం ప్రమాదకారి కాదు ఏ విధంగా కూడా. వీళ్ళు ఇంకా చెప్పాలంటే సనాతన ధర్మాన్ని పెంచి పోషిస్తున్నారు. అదే వాళ్ళు తప్పు అన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. సనాతన ధర్మానికి ఆయన చెప్పారు కదా ఇందాక జిగ్నేష్ గారు ఏమని చెప్పారు? పొద్దునే లేచి మేము పనులు చేస్తాము, మేము పని చేస్తాము, ఒళ్ళుంచి పని చేస్తాము, దేవుడిని నమ్ముతాము, మేము శుభ్రంగా ఉంటాము, చాలా చక్కగా ఉంటాం, నీట్ గా ఉంటామని ఆయన చెప్పారు. ఆ విషయాన్ని వీళ్ళు పట్టుకున్నారు. తెలంగాణ వాళ్ళు తాగేసి తిరుగుతారని మాట్లాడారు మమ్మల్ని అని బాధపడుతున్నారు. ఏమండి అలా లేరు అన్న కాకుండా ఉన్న వాళ్ళని ఎంతమందిని చూపించమంటారు? నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి కొన్ని మాట్లాడాను అనుకోండి, మళ్ళీ నా మీద కూడా ఇంకోటి మాట్లాడతారు. డైరెక్ట్ గా స్టేట్మెంట్ పాస్ చేశారు ఆయన. డైరెక్ట్ గా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఆయన. తెలంగాణ వచ్చండి అది తప్పు, అది నేను కూడా ఖండిస్తా. కానీ ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళు సంపాదించుకున్న అమౌంట్ సాయంత్రం ఏమైనా చేసుకుంటారు, ఏమైనా తింటారు. కళ్యాణ్ గారు నేను క్వశ్చన్ అడగొచ్చా? మీరు ఇందాక సనాతన ధర్మాన్ని పెంచి పోషిస్తున్నారు వాళ్ళు అని అంటున్నారు. అంటే సనాతన ధర్మాన్ని వాళ్ళు పెంచి పోషిస్తుంటే ఇప్పుడు ఏదైతే శ్యామ్ కానీ లేకపోతే ఇంకెవరు తెలంగాణ వాళ్ళు ఉన్నారో వారంతా కూడా వీళ్ళంతా ఖరాబ్ చేస్తున్నారు సనాతన ధర్మాన్ని. మీ ఉద్దేశం అదేనా? మధ్యలో కట్ అవుతుందండి, మధ్యలో కనెక్ట్ అవుతుంది, కట్ అవుతుంది, ఏమవుతుందో తెలియట్లేదు. రైట్, నేను అడుగుతున్న క్వశ్చన్ నాకు అడుగుతున్న క్వశ్చన్ మీకు అర్థమవుతుందని అడిగేదాన్ని. ఇప్పుడు చెప్పండి మళ్ళీ. ఇందాక మీరు అంటూ సనాతన ధర్మాన్ని మార్వాడీలు పెంచి పోషిస్తున్నారు అని మాట్లాడుకొచ్చారు. అంటే వాళ్ళు పెంచి పోషిస్తూ ఉంటే ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో, ఉదాహరణకి శ్యామ్ లాంటి వాళ్ళు, లేకుంటే పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు, లేకుంటే చాలా మంది గ్రౌండ్ లెవెల్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇష్యూ టేకప్ చేసినప్పటి నుంచి చాలా ఫోన్స్ వస్తూ ఉన్నాయి. కామారెడ్డిలో మొన్న ఆందోళన చేపట్టిన వారు, కొల్లాపూర్లో ఆందోళన చేపట్టిన వారు, ఇంకో ఆందోళన చేపట్టిన అందరూ కూడా సనాతన ధర్మాన్ని చంపేస్తున్నారా? అంటే మంట కలిపే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తానండి, సనాతన ధర్మాన్ని వాళ్ళు పెంచి పోషిస్తున్నారు అంటే వీళ్ళందరూ వెళ్ళి గోశాలకి వెళ్ళి గోశాలలో గోగ్రాసం వేస్తున్నారా? కనీసం గోసేవ చేశారా? గుళ్ళకి వెళ్తున్నారా? గుళ్ళు గోపురాల్లో ఎక్కడైనా బీటలు వారిపోయి ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకోండి, దాన్ని జీవనోద్ధరణ అంటే మళ్ళీ పునర్జీవితం చేయాలి, మన గుళ్ళను మనం నిర్మించుకోవాలి, మనం వాటిని ఎట్లయినా సరే దాన్ని మొత్తం అంతా మనం మంచిగా పాత వాటిని అన్నిటి కూడా రంగులు వేయించడము, దానికి మొత్తం మరమ్మతులు చేయించడం. సనాతన ధర్మం అంటే గుళ్ళకి పూజ చేయడమేనా? కేవలం గోవులకి గ్రాసం వేయడం, గౌళ్ళకు రంగులు వేయడం ఇదొకటేనా? భాగం అండి, ఇది కూడా భాగం. సనాతన ధర్మంలో
ఇవన్నీ భాగమే ఇది ఒకటే సనాతన ధర్మం కాదు. సనాతన ధర్మం అంటే నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించడం, ఆచరించడం, ఎంత ఖచ్చితంగా నువ్వు పని చేస్తున్నావో, పక్క వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి, ఏ విధంగా ఉండాలని. అంతేగాని మన ఊరు వచ్చి ఎవరైనా ఇక్కడ బ్రతుకుతూ ఉంటే వాళ్ళ పొట్ట కొట్టేసి వీళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి పెట్టడం దాని సనాతన ధర్మం అంటారండి దాన్ని. వేరే ఊళ్ళో ఉండి అలా అయితే మనందరికీ ప్రధానిగా ఉన్న అతను గుజరాతీ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరెందుకు దేశంలో ఉన్నారో మేము అడగొచ్చు కదా. మీకు ఇష్టం లేదు కదా, మరి అది మీకు మాత్రం ప్రాబ్లం వస్తుందా? సనాతన ధర్మానికి ఎవరు ఉన్నారు, ఎవరు మాట్లాడతారు? మోడీ గారు మాట్లాడతారు. సనాతనే ఆయన సనాతన ధర్మాన్ని ఎక్కువ పాటిస్తారు, పూజిస్తారు. గోమాతనే కాదు, సనాతన ధర్మాన్ని అవలంబించే వాళ్ళకందరికీ ఒక మార్గదర్శిగా ఉన్నారు ఆయన. అలాంటి వ్యక్తి పాటిస్తున్న ఈ దేశం. మీరు సనాతన ధర్మం గురించి అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సనాతన ధర్మం అనేది ఆ ధర్మాన్ని పాటించాలంటున్నారు కాబట్టి ధర్మాన్ని పాటించే దాంట్లో అందరూ కూడా భాగస్వాములు. ఉదాహరణకి నేను మీకు ఒక బయట కూడా వినిపిమంటే, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, విశ్వకర్మలు, ఇక్కడ ఉన్నటువంటి కొంత బ్లాక్ స్మిత్లు కానివ్వండి, గోల్డ్ స్మిత్లు కానివ్వండి, అందరూ కూడా ధర్మాన్ని కాపాడేటువంటి కల్తీ లేకుండా గోల్డ్ రెడీ చేస్తున్నారు. రీసెంట్గా అదే మార్వాడి సమాజాన్ని రిప్రజెంట్ చేస్తూ దిగ్విజయ్ జైన్ గారు అని చెప్పి RTV లైవ్లో పార్టిసిపేట్ చేశాను. ఏమన్నారంటే 50% గోల్డ్ 50% కాపర్ కలిపి మేము తయారు చేస్తాము, ఆన్ పబ్లిక్ డిమాండ్ మేము ఏదైనా చేయగలుగుతాము. ఇప్పుడు చెప్పండి, ధర్మాన్ని కాపాడేది కంప్లీట్గా ఒక కస్టమర్కి నాణ్యమైనటువంటి ప్రోడక్ట్ని తయారు చేసేటువంటి ఇక్కడి స్థానికులు ధర్మాన్ని కాపాడుతున్నారా? 50% మేమే కలుపుతామని చెప్పి ఒప్పుకున్న వారు ధర్మాన్ని కాపాడుతున్నారా? చెప్తానండి. ఇప్పుడు మనం మామూలుగా మీరు ఎవరైతే చారీస్ ఉన్నారన్నారో వాళ్ళు గోల్డ్ బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళకి పొట్ట కొడుతున్నారు అనే విధంగా వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళందరూ అజిటేషన్ చేసి ఉండొచ్చు, దాన్ని ఒప్పుకుంటా. కానీ లేదు, స్ట్రక్ అవుతోంది. ఒకసారి మీతో మళ్ళీ నేను కనెక్ట్ చేస్తున్నాను. శ్యామ్ గారు ఏం చెప్తారు? సనాతన ధర్మాన్ని చంపే కుట్ర. రైట్, మాట్లాడండి. ఎస్, కరాటే కళ్యాణి గారు చెప్పినట్టు సనాతన ధర్మ సమస్య కాదు ఇది. సనాతన ధర్మ సమస్య అయితే సనాతన ధర్మ వేదిక లేదు, సనాతన ధర్మాన్ని వాళ్ళు పెంచి పోషిస్తున్నారు, మార్వాడీలు పెంచి పోషిస్తున్నారు, గోవులకు గ్రాసం వేస్తున్నారు, గుళ్ళకు రంగులు వేస్తున్నారు, గుడులకు పోతున్నారు, ఆధ్యాత్మికతని పెంచుతున్నారు. సో వాళ్ళంతా సనాతన ధర్మాన్ని కాపాడుతుంటే మీలాంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని కుట్ర చేసి చంపుతున్నారు. దయచేసి సనాతన ధర్మానికి, తెలంగాణ వాదానికి, ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి దానికి, ఇక్కడ స్థానికస్తులు వ్యాపారస్తులు ఇబ్బంది పడడానికి సనాతన ధర్మానికి ఏమైనా పొంతన ఉందా అండి? ఎస్, ఇక్కడ ఉన్నటువంటి వైశ్యులు సనాతన ధర్మాన్ని కాపాడతలేరా? ఇక్కడ ఉన్నటువంటి బీసీలు హిందువులు కదా, సనాతన ధర్మ రక్షకులు కదా? ఇక్కడ వేలాదిగా వందలాది సంవత్సరాల నుంచి మా అయ్యలు మా తాతలు అడవికి బర్రెలని గొర్రెలను తీసుకొని పోయి మేత మేపి తీసుకొచ్చి పొలాలలో వ్యవసాయం చేసి ఏమంటారు పశువులతోని. వీళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడతారు, గోరక్షణ గురించి మాట్లాడతారు. గోవు పచ్చిగడ్డి తింటదా, ఎండగడ్డి తింటదా? దాన్ని పెండెత్తి పోసేది, అది పోసినటువంటి మలమూత్రాలను ఎత్తిపోసేది మేము కదా. గోరక్షణ సనాతన ధర్మం అంటే ఏంటండి? వీళ్ళు మాట్లాడుతున్నట్టు నరేంద్ర మోడీ గారికి ఏమన్నా పేటెంటా సనాతన ధర్మం? కేవలం బీజేపీ గురించి ఏమైనా చర్చ పెట్టాలి, నరేంద్ర మోడీ గారి గురించి ఏమైనా చర్చ పెట్టాలనుకుంటే పెట్టమని చెప్పండి. సనాతన ధర్మ సమస్య కాదు ఇది. మా స్థానిక వ్యాపారస్తులు మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ వ్యాపారుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు బలవంతంగా గ్రామాలలోకి వాళ్ళ అన్న పోతే తమ్ముడు, తమ్ముడు పోతే అన్న వచ్చి ఒక షాప్ తర్వాత ఇంకో షాప్ పెట్టి స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు వాళ్ళ వల్ల నష్టపోతా ఉన్నారు. ఇది మా సమస్య, ప్రభుత్వంతో మా పోరాటం. ఇక్కడ శ్యామ్ గారు ఒక్క నిమిషం, మూర్తి గారు కూడా ఉన్నారు, పెద్ద ఆయనతో మాట్లాడిద్దాం. మూర్తి గారు కూడా ఉన్నారు. ఇంక స్వర్ణకారులు నాణ్యమైనటువంటి శ్యామ్ ఒక్క నిమిషం, వీళ్ళు డూప్లికేట్ దందా చేస్తా ఉన్నారు, దూరంబర్ మాల అమ్ముతా ఉన్నారు. ఇది మా సమస్య. సనాతన ధర్మం మాట్లాడుతుందండి. శ్యామ్ గారు ఒక్క నిమిషం, మూర్తి గారితో మాట్లాడతాను. మూర్తి గారు, కరాటే కళ్యాణ్ గారు మాట్లాడిన మాట వినిపించాను అనుకుంటా బహుశా నేను. సో వాళ్ళు అక్కడి నుంచో వచ్చి ఇక్కడ బ్రతకడానికి వచ్చి ఇక్కడ సనాతన ధర్మాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు, గుళ్ళకు రంగులేస్తున్నారు, పశువులకి గ్రాసం పెడుతున్నారు, గుళ్ళకి గోపురాలకు తిరుగుతారు, ఆధ్యాత్మికతను పెంచుతూ ఉంటే ఇలాంటి కొంతమంది ఉద్యమాలు చేపట్టే వారంతా కూడా సనాతన ధర్మాన్ని మంట కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరాటే కళ్యాణ్ గారు చెప్పిన స్టేట్మెంట్. మీరు ఏకీభవిస్తారు దీనికి? ఇప్పుడు మనోజ్, నేను ఈ డిబేట్లో నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు మార్వాడీసు ఇక్కడ ఉన్న స్థానికత మీద, జరుగుతున్న సంస్కృతి మీద, ఇక్కడ స్థానికుల మీద జరుగుతున్న కల్తీ వ్యాపారం, వీటికి సంబంధించిన ఇష్యూగా ఈ గో బ్యాక్ మార్వాడి అనేది నినాదం వచ్చిందనేది, అది ఎంతవరకు కరెక్టు ఏంటి అనేది మన డిబేట్ యొక్క మూలాంశంగా నేను భావిస్తూ ఉన్నాను. రైట్,
బిఫోర్ దాట్ ఒకటి మీరు మన- చెప్పండి. బిఫోర్ దాట్ ఇది ఒకదానికి ఆ సమాధానం చెప్పండి. మీరు చాలా పెద్దలు, అట్ ది సేమ్ టైం మీరు కూడా దానికే వస్తుంది, నేను మాట్లాడతాను. ఒక సనాతన ధర్మాన్ని వీలు చేయడం వల్ల చచ్చిపోతుందా? దానికే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే సనాతన ధర్మం అంటే మాట్లాడే వాళ్ళకి కూడా సనాతన ధర్మం గురించి సంపూర్ణమైన విషయ పరిజ్ఞానం లేకుండా పొడిగా మాట్లాడటము, లేకపోతే వాట్సాప్ యూనివర్సిటీ, లేకపోతే న్యూస్ పేపరు, లేకపోతే కొంతమంది పండితులు మాట్లాడేదాన్ని భుజాన్ని వేసుకుని మాట్లాడుతున్నట్టుగా నాకు కనపడుతూ ఉన్నది. సనాతన ధర్మం అంటే ఇక్కడ మతాలుగా చూసుకుంటే జైనం ఉంది, సిక్కిజం ఉంది, బౌద్ధం ఉంది, శైవం ఉంది, వైష్ణవం ఉన్నది, ఇన్ని మతాలు ఉన్నాయి. ఈ మతాచారాలు, ఈ సంస్కృతులు అన్ని కలిపితేనే ధర్మం అవుతుంది. ధర్మం అంటే జీవన విధానం. జీవన విధానంలో భారతదేశం అంతా కూడా ఒకే జీవన విధానం లేదు, ఒకే ధర్మం లేదు. ప్రాంతాల్లో భాషలు వేరుగా ఉన్నాయి, మతాలు వేరుగా ఉన్నాయి, సంస్కృతులు వేరుగా ఉన్నాయి, వివాహ కార్యక్రమాలు వేరుగా ఉన్నాయి, దేవుళ్ళు వేరుగా ఉన్నారు. ఇవన్నీ రకరకాలు ఉన్న ఒక గొప్ప సమ్మేళనం మన భారతీయం. మూర్తి గారు మీరు చెప్పింది అర్థమవుతోంది. మనం ఒకసారి సపరేట్ దీని గురించి మాట్లాడదాం డెఫినెట్ గా. బట్ నాకు ఒకటే సమాధానం కావాలి. నేను అనేది అదే, ఒకటే సమాధానం కావాలి నాకు. అందుకని ఒకటే సమాధానం ప్లీజ్. నేను సూటిగా ఒకటే సమాధానం నాకు కూడా సూటిగా సూటిగానే ఒకటే కావాలి. మార్వాడీలు యా, సనాతన ధర్మాన్ని పెంచి పోషిస్తూ ఉంటే, వారు ఆధ్యాత్మికతను పెంచి పోషిస్తూ ఉంటే, పశువులకు గ్రాసం వేయడాలు, గుళ్ళు గోపురాలకు రంగులు వేయడాలు, గుళ్ళ గోపురాలకు తిరగడాలు, ఇలాంటివి చేస్తూ వాళ్ళు సనాతన ధర్మాన్ని పెంచి పోషిస్తూ ఉంటే, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడే వారంతా కూడా తెలంగాణ వాదులు ఎవరైతే మాట్లాడుతున్నారు, ఇప్పుడు శ్యామ్ కానివ్వండి, ఇంకెవరైనా వీరందరూ కూడా సనాతన ధర్మాన్ని చంపేస్తున్నారా? ఎస్ ఆర్ నో? చంపేస్తున్నారైతే ఎస్, వీళ్ళ వల్ల నిజంగానే సనాతన ధర్మం చచ్చిపోతుందంటే ఎస్ అని చెప్పండి. వాళ్ళు కాపాడుతున్నది లేదు, వీళ్ళు చంపేస్తున్నది లేదు. వాళ్ళు కాపాడుతున్నది లేదు, వీళ్ళు చంపేస్తున్నది, రెండు జరగడం లేదు ఇక్కడ. వాస్తవికత వేరుగా ఉన్నది, సనాతన వాస్తవికత వేరుగా. రైట్. నేను ఇందాక క్వశ్చన్ అడిగాను, కరెక్ట్ కళ్యాణ్ గారు క్వశ్చన్ అడిగాను, ధర్మం అంటూ మాట్లాడుకొచ్చారు, ధర్మాన్ని కాపాడుతున్నారు అన్నారు. మీ దృష్టి కూడా ఒకసారి తీసుకొస్తాను అంశాన్ని నేను. సో గతంలో మార్వాడికి సంబంధించి తెలియకుండా మాట్లాడుతున్నా. రైట్, ధర్మం గురించి అతను మాట్లాడినప్పుడు నాకు అనిపించింది, నా క్వశ్చన్ మీకు రేజ్ చేస్తున్నాను, మీరు చెప్పండి దాని సమాధానం. మార్వాడికి సంబంధించి ఒక ప్రతినిధి ఆర్టివిస్టుడు లైవ్లో కూర్చుని బంగారానికి సంబంధించి కూడా 50% బంగారం 50% కాపర్ రెండు కలగలిపి మేము కస్టమర్స్కి ఇస్తాం, కస్టమర్ చేయమన్నది మేము చేస్తాం, ఈ మాట మాట్లాడుకొచ్చారు. నాకు తెలిసి స్థానికంగా ఉన్నటువంటి విశ్వకర్మలు ఎవరైతే మేము డిజైన్లు చేయించుకోవడం మేము వెళ్తుంటాం, చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు నాకు తెలిసి సగం కలపరు, ఈ విధానం లేదు ఇక్కడ. సో వాళ్ళు న్యాయబద్ధంగా కస్టమర్లకి వాళ్ళకు ఉన్నటువంటి ఆ విద్యని చూపిస్తే వాళ్ళు బంగారాన్ని ఒక నెక్లెస్ను ఒక పుస్తల తాడునో ఇస్తూ ఉంటే, ఇక్కడ మార్వాడులు 50% కాపర్ 50% గోల్డ్ కలుపుతున్నారట. ఇప్పుడు ధర్మం ఎవరు పాటిస్తున్నట్టు భావించాలి మనం? ఇప్పుడు 1 గ్రామ్ నగలని ఉంటాయండి, తప్పేం కాదు. అట్లాగే వాళ్ళు కూడా బంగారము కేడిఎం బంగారం అని చెప్పి 50% కల్తీ చేస్తే అది తప్పు. అందుకని కల్తీ ఉందా లేదా, బొప్పాయి గింజల్లో మిరియాల్లో బొప్పాయి గింజలు కలిపి కస్టమర్ అడిగాడు కాబట్టి నేను కలుపుతున్నాను అని అంటే అది కల్తీయే. కల్తీ అనేది ఎక్కడ జరిగినా అది భారత రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం, ఈవెన్ మన భారతీయ ధర్మం ప్రకారం కూడా కల్తీ చేయకూడదు కదా, అది ధర్మం కాదు అనేది నేను ఖచ్చితంగా చెప్తున్నా. సో ఇప్పుడు ధర్మాన్ని పాటిస్తున్నవారు ఈ ఉద్దేశంలో ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళు, అదే ఇంతకు ముందు చెప్పినట్టుగా వ్యాపారస్తులు ఎవ్వరు కూడా ధర్మాన్ని పాటించలేరండి. ధర్మాన్ని పాటిస్తే కనుక వాళ్ళు కోట్ల ఆస్తులు నిల్వ చేసుకోలేరు. అధర్మంగా ఉంటేనే ట్యాక్స్ కట్టకుండా ఎగదొబ్బి, ట్యాక్సులు కట్టకుండా డూప్లికేట్ సామాన్లు అమ్ముతూ, బంగారంలో కాపర్ కలపడం తప్పు కాదండి, బంగారంలో జింక్ కలుపుతున్నారు. జింక్ కలిపి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఇది అందుకని అక్కడ మన కస్టమర్ కి చెప్పేది ఒకటి, వాళ్ళు చేస్తున్నది ఇంకోటి. కాపర్ కలపట్లేదు, వీళ్ళు జింక్ కలుపుతున్నారు. ఇది చెప్పకుండా, అందుకని జింక్ కలిపేవాళ్ళు మార్వాడి అయినా ఇంకోడైనా అది తప్పేది. అందుకని వ్యాపారాన్ని వ్యాపారంగా చూడండి, ధర్మాన్ని ధర్మంగా చూడండి. ధర్మం ఒక చర్చ వచ్చినప్పుడు ధర్మం మాట్లాడదాం. అంటే అక్కడ వరకు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది మూర్తి గారు అంటే, అక్కడ కళ్యాణ్ గారు కూడా జాయిన్ అయ్యారు, రైట్. సో అక్కడ వరకు ఎందుకు వస్తుంది మూర్తి గారు అంటే, అక్కడ వరకు ఎందుకు వస్తుందంటే, ఎప్పుడైతే ఇక్కడ మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయో,
ఉద్యమాలకు వ్యతిరేకంగా డెఫినెట్గా ఐ డోంట్ వాంట్ మెన్షన్ హియర్ బికాస్ బీజేపీకి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు వాళ్ళు డైరెక్ట్గా మార్వాడి ప్రొటెక్షన్ ఫోర్స్ అంటున్నారు, రోహింగ్యాలు అంటున్నారు. సో ఆ విషయం కూడా చాలాసార్లు మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసిన మీలాంటి వాళ్ళు కానివ్వండి, శ్యామ్ కూడా లైవ్లో చాలాసార్లు చెప్పుకొచ్చారు, పృథ్వీరాజ్ చెప్పారు, మేము కూడా ఆర్టీబీ సిద్ధంగా ఉంది. ఆ రోహింగ్యాలు ఎక్కడున్నారో డెఫినెట్గా ప్రభుత్వం వాడుతున్నది కాబట్టి వెళ్దాం అక్కడికి, మేము కెమెరాలు పట్టుకొని వస్తాం, మేము కూడా లైవ్ పెడదాం అక్కడి నుంచి. ఆ రోహింగ్యాలు ఎక్కడి నుంచి వచ్చారు, వారిని అనుమతించింది ఎవరు, అక్కడికి పోదాం, వాళ్ళు ఇక్కడ నుంచి తరిమి కొట్టే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రోహింగ్యా అనే వాళ్ళు మన భారతదేశాన్ని డెఫినెట్గా చేటే. కానీ ప్రతిసారి మార్వాడీల అంశం వచ్చినప్పుడల్లా వాళ్ళు ఇక్కడ భారతీయులే, ఇక్కడే ఉండాలి, ఇక్కడే వ్యాపారాలు చేసుకోవాలి, కానీ న్యాయబద్ధమైనటువంటి వ్యాపారం చేసుకోండి అని చెప్పి కొంతమంది డిమాండ్ చేస్తుంటే మార్వాడీలను రోహింగ్యాలతో కలపడం, మార్వాడీలు సనాతన ధర్మం అని చెప్పడం, అంటే ఇవన్నీ దీని చుట్టూ తిరుగుతున్నాయి. సనాతన ధర్మం అంశం, రోహింగ్యా అంశం దీని చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి అందుకే ఈ టాపిక్ తీసుకోవాల్సి వచ్చింది. సో మీరేం చెప్తారు, మార్వాడి గో బ్యాక్ అనడం అనేది సమంజసమే అంటారా? మార్వాడి ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనే నినాదాన్ని అలా నూడుగా యథాతథంగా చూస్తే తప్పది. దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్, ఆ భావం రావడానికి కలిగిన ఉద్యమం, వీటిని మనం పరిశీలించాలి. ఎందుకంటే స్ట్రైకింగ్ గా ఉండడానికి ఇప్పుడు తమ్నెయిల్ పెడతారండి మీరు, తమ్నెయిల్ లో ఉన్నదానికి సారంలో ఉన్నదానికి తేడా ఉంటుంది. తమ్నెయిల్ ఎందుకు పెడతాము? ఒక ఆకర్షణ కోసం. అలాగే ఒక నినాదం ఎందుకు ఇస్తాము అని అంటే గో బ్యాక్ మార్వాడి అని అంటే మార్వాడీలు వెళ్ళిపోండి అని కాదు. మార్వాడి విధానం ఏదైతే ఉందో ఆ విధానాల వల్ల ఇక్కడ తెలంగాణ సంప్రదాయాలకు, తెలంగాణ స్థానికతకి, సంప్రదాయాలకు, ఆచారాలకు ఆ మార్వాడి వాళ్ళు వ్యాపారస్తులు కాకుండా ఇక్కడున్న సంస్కృతిని నాశనం చేస్తున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ పెంచుతున్నారు అనేది దీని వెనకాల ఉన్న నినాదం వెనకాల ఉన్న దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ నినాదాన్ని నూడుగా యథాతథంగా మనం చూడడానికి వీల్లేదు అని నేను ఒక విశ్లేషకుడిగా చెప్తున్నాను. ఇక పోతే ఇవన్నీ ఎందుకు కలగాపలగం చేస్తున్నారంటే రోహింగ్యాలు ఇది అదే అని వాళ్ళు చేస్తున్న అధర్మ వ్యాపార వాణిజ్యాలని కప్పిపుచ్చడానికి కొంతమంది ఇది పని లేని ఉద్యమం అని, కొంతమంది ఇది రోహింగ్యాలని, కొంతమంది ఏంటండి కేంద్ర మంత్రి హోమ్ మినిస్టరు వారి బండి సంజయ్ గారు ఆయన రోహింగ్యాలని హైదరాబాద్ దాకా వచ్చారంటే ఇక్కడే బోర్డర్ లేదు కదా, ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, అది సెంట్రల్ ప్రాబ్లం. ఆయన ఒక మంత్రిగా ఉండి, హోం మంత్రిగా ఉండి ఇవన్నీ మాట్లాడుతున్నాడు అని అంటే వీళ్ళంతా కూడా దేనికో వాళ్ళ స్వప్రయోజనం కోసం మార్వాడి, కల్తీ మార్వాడి విధానాల్ని వీళ్ళు వాళ్ళ ప్రయోజనాల్ని కాపాడడానికి ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాన్ని పక్క మార్గం పట్టించడానికి చేస్తున్న ఒక కిచిడి రాజకీయంగా నేను భావిస్తాను. దీని చుట్టూ రాజకీయం జరుగుతుందా? తప్పనిసరిగా జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ఆయనే మాట్లాడాడు, ఎవరు మన బండి సంజయ్ గారే, దీని వెనకాల కమ్యూనిస్టులు ఉన్నారు, దీని వెనకాల కాంగ్రెస్ ఉంది, దీని వెనకాల ఎంఐఎం ఉంది. ఏంటండి ఇష్యూ వచ్చింది ఏంటి? ఆ అర్బన్ నక్సలైట్లు ఉన్నారు. ఇదో ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది. ఎవరైనా ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అంటున్నారు, ఎవరైనా మాట్లాడితే దేశద్రోహం అంటున్నారు. ఏందండి ఈ సమస్యలు ఏంటి? గత 10 సంవత్సరాలుగా చూస్తుంటే భారతదేశంలో వీళ్లే రాముడిని తీసుకొచ్చినట్టుగా, వీళ్లే జై శ్రీరామ్, ఎవరైనా జై సీతారాం అంటే వీళ్ళ కోపం వచ్చేస్తుంది, జై శివోహం అంటే కోపం వచ్చేస్తుంది. ఏందండి ఈ నినాదాలు ఏంటి? ఇది ఎవరో మామూలు వాళ్ళంటే నేను అంగీకరిస్తాను. మూర్తి గారు, ఐఎమ్ సారీ, చాలా పెద్దవారు ఈ క్వశ్చన్ అడగడం తప్పేమో, బట్ రేపటి రోజున మీపై కూడా ముద్ర పడవద్దు అనుకుంటే మనం ఒకసారి వ్యూవర్స్ కి చెప్దాం. మీరు హిందువులే కదా? నేను శైవుణ్ణి. మళ్ళీ చెప్పండి. నేను భారతీయుణ్ణి, నా మతం శైవం. ఓకే, మీరు దేవుళ్ళని కొలుస్తారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా? నేను శైవాన్ని కొలుస్తాను. ఓకే, సో మళ్ళీ ఎందుకంటే చాలా ముద్రలు వేస్తున్నారు కాబట్టి రేపటి రోజున ఇంతలా మాట్లాడుతున్న మూర్తి గారి మీద కూడా ఆయన ముద్ర పడకుండా నాతో మాట్లాడమనండి, నాతో ముద్ర వేయమనండి. నేను శైవాన్నే నమ్ముకున్నాను, నా మూల మొత్తం శైవం.